మనకి ఈ ఔత్సాహిక యువతరం ఉంటారు గదా! ఒక్కసారి ఈ యువకులు రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మీరేదో కనిపెట్టాలనుకుంటారు గదా! ఈవెన్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ కానీ, మీ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు. మీ ఊరికి మంచినీళ్ళు సరఫరా ఎక్కడి నుంచి జరుగుతోంది? ఆ సరఫరా చేస్తున్న ట్యాంకులు ఎలా ఉన్నాయి? ఒకటి హెడ్ క్వార్టరు. హెడ్ క్వార్టర్ నుంచి వాటర్ ట్యాంకులకొచ్చి, ట్యాంకుల నుంచి వస్తుంటాయి. అది కాలనీలకా, ఏరియాలకి. ఆ ట్యాంకులు పైకెక్కండి. ఎక్కి ఆ లోపల ఎలా ఉన్నాయో చూడండి. పాచిగా ఉన్నయ్యా? చెత్తతో ఉన్నదా? పైన రాళ్ళతో ఉన్నయ్యా? దాని నిండా మట్టితో ఉందా? గుంటూరులో ఇట్లాంటిది పరిశీలిస్తే టోటల్‌గా 46కి గాను 10కి పైగా కప్పులు పగిలిపోయున్నాయి. పక్షుల వ్యర్థాలు దుమ్ము ధూళితో నిండిపోయున్నాయి. మిగిలిన ట్యాంకులో నిర్ణీత గడువులో శుభ్రం చేయకపోతే పాచి పట్టి పురుగులతో దర్శనమిస్తాయి. అదే నీళ్లు సేఫ్ డ్రింకింగ్ వాటర్ కింద ఇంటికొస్తాయి. అయ్యే తాగుతున్నారు జనం. అది వాటిటి వల్ల రోగాలొస్తాయి అనుకుంటున్నటువంటోళ్ళు, ఈ రోడ్ల పక్కన సేఫ్ డ్రింకింగ్ వాటర్ అని భూగర్భంలో నుంచి వచ్చే నీళ్ళని తీసి, కాస్త మినరల్ చేసి దాన్ని ఏం లేదు ఓ రకంగా దాన్ని శుభ్రం చేసి ఇచ్చేటటువంటి చోట్ల డబ్బాలు కొనుక్కొని తీసుకుపోతున్నారు. ఒక్క గుంటూరు కాదు. రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాలు అట్లాగే ఉంది. ఒక్కసారి ఈ ప్రభుత్వాలకి చీమ కుట్టినట్టు కూడా ఉండదు. అందరూ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కళ్ళు తెరిచి ఒక్కసారి ఆ ప్రదేశాలని విజువలైజ్ చేసి చూపెడితే అప్పుడు కాస్త ప్రభుత్వాలకి ఉంటది. ప్రజలకి మనం ఏదైనా న్యాయం చేసిన వాళ్ళం అవుతాం.